బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత డాక్టర్ జరదొడ్డి సుధాకర్ వికృత చేష్టలు వెలుగులోకి వచ్చాయి. ఆయన ఓ యువతిపై గత 3 ఏళ్లుగా లైంగిక దాడికి పాల్పడ్డారు. కొద్ది రోజుల కిందట వరకు ఆయన ఎమ్మెల్యేగా ఉండటంతో బాధితురాలు మౌనంగా భరిస్తూ వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం మారటంతో ధైర్యంగా ముందుకొచ్చింది. కర్నూలు 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి మాజీ ఎమ్మెల్యేను అరెస్టు చేశారు. బాధితురాలు ఫిర్యాదుతో నిందితులపై బిఎన్ఎస్ సెక్షన్ 376 తో పాటు మైనర్ కావడంతో పోక్సో సెక్షన్ 6 రెడ్ విత్ 5L కింద కేసు నమోదు చేశారు. ఆయన అదుపులోకి తీసుకుని తొలుత ఓర్వకల్లు పోలీస్ స్టేషన్ కు, తర్వాత కర్నూలు డీఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లి విచారించారు. బాధితురాల్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. నిందితుని గురువారం రాత్రి 9 గంటల సమయంలో ప్రొహిబిషన్ ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన న్యాయమూర్తి ఆయనకు 14 రోజుల రిమాండ్ను విధించారు. దీంతో సుధాకర్ను జిల్లా కారాగారానికి తరలించారు. కర్నూలు జిల్లా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత డాక్టర్ జరదొడ్డి సుధాకర్ ని పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్. శ్రీ కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ వైసీపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ సంబంధించినటువంటి రాసలీలల వీడియోలు బయటికి రావడంతో ఒక్కసారిగా జిల్లాలో కలకలం రేకెత్తించింది అని చెప్పుకోవచ్చు. 17 సంవత్సరాలు ఉన్నటువంటి మైనర్ సంబంధించినటువంటి బాలికపై 3 సంవత్సరాల నుండి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. అయితే తమ ఇంట్లో తమ తల్లిదండ్రులు పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఆ యువతి వెళ్తున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. యువతి వెళ్తున్నటువంటి సందర్భంలో జరదొడ్డి సుధాకర్ తమ భార్య ఇంట్లో లేనటువంటి సందర్భంలో వివిధ రకాలైనటువంటి వీడియోలను చూపిస్తూ అమ్మాయిని లోపరుచుకున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే స్థానికంగా కోడుమూరు సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉండడంతో ఆ యొక్క వ్యవహారాన్ని బయటికి చెప్పలేక యువతి కుంగిపోయినటువంటి సందర్భాలను అయితే చూశామంటూ కూడా నిన్న కర్నూలు సంబంధించినటువంటి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా ఈ వ్యవహారం అంతా బయటికి రావడం జరిగింది. అయితే 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ యొక్క పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసినటువంటి అనంతరమే ఇక్కడి నుండి ఓరోకల్ మండల కేంద్రంలో ఉండేటటువంటి పోలీస్ స్టేషన్కు తరలించి అక్కడ పూర్తిగా విచారించిన తర్వాత కర్నూలు సంబంధించినటువంటి టౌన్ డిఎస్పీ కార్యాలయంలో వివిధ రకాలుగా డాక్టర్ సంబంధించినటువంటి వృత్తి చేస్తున్నటువంటి జరదొడ్డి సుధాకర్ను వివిధ రకాలుగా అధికారులు అయితే విచారించడం జరిగింది. అయితే మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ జరదొడ్డి సుధాకర్ సంబంధించి 506 కావచ్చు, 376 క్లాస్ 2, 376 క్లాస్ 3 ప్రకారంగా ఈ యొక్క పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది. అయితే దేశంలో ఉండేటటువంటి బాలికలు 18 సంవత్సరాలు సంబంధించినటువంటి లోపల ఉండేటటువంటి వారి మీద ఎక్కడైనా స్వేచ్ఛగా ఉండడానికి భారత రాజ్యాంగంలో క్లియర్గా 21వ ఆర్టికల్ను కూడా రాసి ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే బాలికలు ఎక్కడైతే వేధింపులకు గురవుతున్నారో అలాంటి వాటిని పోక్సో కింద 2011లో పార్లమెంట్లో ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అయితే 2012లో ఈ చట్టం ఆమోదించి ప్రస్తుతం అమల్లో ఉంది. అయితే బాలికలకు సంబంధించి ఈ అఘాయిత్యాలకు పాల్పడుతున్నటువంటి వారికి సంబంధించి దాదాపుగా పోక్సో చట్టం కింద ఒకసారి ఈ యొక్క ఆధారాలు రుజువు అయితే దాదాపుగా 11 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. జైలు శిక్షతో పాటు కోర్టు విధించేటటువంటి ఫైన్ కూడా జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి. అయితే వాటితో పాటు రుజువు అయినటువంటి అనంతరమే జీవిత ఖైదీ కూడా విధించే అవకాశాలు కూడా ఉన్నట్టు సందర్భాల్లో తెలుస్తూ ఉంది. అయితే ఓవరాల్గా ఏదైనప్పటికీ రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పదవిలో ఉంటూ తమ అధికారాన్ని అడ్డుపెట్టుకొని అమాయకమైనటువంటి మైనర్ బాలికను ఇలా చేయడం పట్ల మొత్తంగా మండిపడుతున్న పరిస్థితులు అయితే చూస్తూ ఉన్నాం. అయితే ఇటు మహిళా సంఘాలు కావచ్చు లేదా వివిధ సంఘాలు కూడా పూర్తి స్థాయిలో జరదొడ్డి సుధాకర్ వ్యవహరించిన తీరుపై అయితే ఉత్కంఠ నెలకొంది అని చెప్పుకోవచ్చు. జిల్లా సంబంధించినటువంటి మహిళా సంఘాలు కూడా పూర్తి స్థాయిలో ఒక బాలికను ఇలా లోపరుచుకొని ఇలా మోసం చేసినటువంటి సుధాకర్ను వెంటనే వివిధ రకాలుగా ప్రభుత్వం శిక్షించాలి అంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. అయితే ఏదేమైనప్పటికీ నిన్న జరిగినటువంటి అర్ధరాత్రి హైడ్రామా నడమ మీడియాకు కూడా ఎక్కడ చిక్కకుండా పూర్తిగా రాత్రి 9 గంటల సమయంలో
అక్కడ ఉన్నటువంటి జడ్జి సమయం ముగించడంతో కోర్టులో హాజరుపరచకుండా జడ్జి సంబంధించినటువంటి ఇంటికి వెళ్ళి అక్కడే హాజరుపరచడం జరిగింది. అయితే హాజరుపరిచినటువంటి అనంతరమే కర్నూలు సంబంధించినటువంటి ప్రభుత్వ వైద్యశాలలో వైద్య పరీక్షల అనంతరం అక్కడి నుంచి పంచలింగాల సంబంధించినటువంటి జిల్లా జైలుకు కూడా తరలించడం జరిగింది. అయితే అధికారులు మొత్తంగా నిన్న చేసినటువంటి హైడ్రామా ఏదైతే నెలకొందో ఆ హైడ్రామా మీద కూడా మొత్తంగా ఇప్పటికీ కూడా ప్రభుత్వం మారినప్పటికీ వైసీపీ సంబంధించినటువంటి వ్యవహార సంబంధించినటువంటి వాటికి పోలీసులు వైసీపీకి తొత్తుగా పనిచేస్తున్నారు అనేటటువంటి వ్యవహారం కూడా తెర మీదకి రావడం అయితే జరిగింది. ఏదేమైనప్పటికీ బాలికకు జరిగినటువంటి వ్యవహారాన్ని అయితే జిల్లాలో ఉండేటటువంటి మహిళలు కావచ్చు అందరూ కూడా ఈ ఎమ్మెల్యే చేసినటువంటి వ్యవహారం మీద మండిపడుతున్న పరిస్థితులు అయితే క్లియర్గా. థ్యాంక్ యూ శ్రీరామ్.